ఇప్పుడు ఇవాళ నమస్తే తెలంగాణ ఒక పెద్ద వార్త అయ్యాలి చూడండి. 9,000 కోట్ల బిగ్ భూదందా. ఇది మాట్లాడింది బయటకు తీసుకొచ్చింది మన తొలి వెలుగు. నేనే అక్కడికి వెళ్ళిన లొకేషన్కి. నిన్న ఇక్కడ చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది, పెద్ద దాడి జరిగింది. దాదాపు 200 మంది హిజ్రాలని లేకపోతే ఇంకా డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద రౌడీలని, రౌడీ షీటర్లని రంగంలోకి దింపి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరేమో పాపం ఇక్కడ ఉన్నారు. ఎక్కడ బసవతారక నగర్ వాళ్ళంతా వచ్చి ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేసి వాటిని అన్నింటినీ మళ్ళీ కట్టుకున్న వాటిని మళ్ళీ కూల్చేసారు ఆ గుడిసెలని. ఎవరు పంపించారు మరి వీళ్ళని? అరే మీకు దమ్ముంటే గ్రౌండ్లోకి రండి రా భయ్. మీరు దమ్ముంటే ఎవడైతే లీడర్లు దీని వెనకాల ఉన్నారో, దొంగలు దీని వెనకాల దాచుకొని ఈ దందా నడిపిస్తున్నారో దమ్ముంటే బయటికి రండి. ఇంత భయంకరమైన లా అండ్ ఆర్డర్ ఇష్యూని హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి మీ చేతిలోనే ఉంది. ఎందుకు మరి క్రియేట్ చేస్తున్నారు? దీని వెనకాల రకరకాల పేర్లు వినిపిస్తున్నా. నాకు క్లారిటీ లేదు కాబట్టి చెప్పలేకపోతున్నా. అక్కడ బాధితులు చెప్పింది గతంలో కేటీఆర్ ఉన్నాడు, మై హోమ్ వాళ్ళకి అమ్మేసిరని అన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని బాధితులు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు అన్నది మీరు బయటకు వచ్చి చెప్పాలి. ఆయన ఒక్కని పేరే వినిపిస్తలేదు, కొన్ని పేర్లు ఉన్నాయి, మొత్తం ముఖ్యమంత్రి చుట్టూన్న వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. ఇంకొక దగ్గర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు కూడా 1-2 వినిపిస్తున్నాయి. అంటే ఏది వాస్తవం? మీరు బయటికి రండి. ఎవరికి భూమి వచ్చిందని మీరు క్లెయిమ్ చేస్తున్నారు? 1955 నుంచి మేము పహానీల్లో ఉన్నామని చెప్పి దొంగ ఫ్రాడ్గా ఎంటర్ అయిపోయి ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఇది 1982 నుంచి వీళ్ళంతా పాపం ఒడ్డరోళ్ళు వీళ్ళంతా 1982 నుంచి అక్కడ క్రషర్లు ఉంటే క్రషర్లలో పనిచేసుకుంటూ ఆడ రాయి కొట్టుకుంటూ ఇక్కడ పక్కన ఉన్న ప్లేస్లో వీళ్ళు గుడిసెలు వేసుకొని 1982 నుంచి ఉన్నారు. నేను కూడా బుట్టలే ఇంకా అప్పటికి. అంటే దాదాపు 40 ఏళ్ళ నుంచి వీళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, సర్వం ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు 2015లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో ఇచ్చిందని, సుప్రీంకోర్టు ఏమైనా మీకు టైటిల్ ఇచ్చిందా? లేదే. మరి ఎట్లా ఎంటర్ అయ్యారు? 2021లో కూడా ఆర్డీఓ చంద్రకళ ఆనాడు చేసిన దందా ఇది, కేటీఆర్ ఇదితో ఆమె చేసిన వ్యవహారం. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు?